ఎన్నికల సమయంలో తాము చేసిన వాగ్దానాలు ప్రజలు పడుతున్న సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందన్నారు. పౌర సరఫరాల శాఖకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదన్నారు. కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు. ఇందులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి నాదెండ్ల తేల్చి చెప్పారు. ఆర్థికంగా ఈ 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు ఎవరు ఊహించని పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా మా శాఖ గురించి నిన్న నేను చెప్పాను. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది. 36,300 కోట్ల రూపాయలు అప్పు చేసి చివరికి 1,600 కోట్ల రూపాయలు రైతు బకాయిలు అట్లానే వదిలేసి వెళ్ళిపోయారు. సో మీలో ఉన్న ఆవేదన మాకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో 21 రోజుల్లోనే పేమెంట్ చేయాలనే తపనతోటి మా శాఖ అధికారులు యంత్రాంగం పనిచేసింది. చాలా వరకు మేము న్యాయం జరిగే విధంగా పనిచేసాం. 21 రోజులు దాటితే మేము గర్వపడే విధంగా కాదు, మేము పొరపాటు చేసామనే భావన కలిగేటట్టు మా అధికారులందరూ కూడా దాని గురించి ఎప్పుడు కూడా అప్రమత్తం అవుతూనే ఉంటారు. వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి. దాని టెక్నాలజీని వాడుతున్నాం. మీలాంటి పెద్దలందరి సహకారం ఎంతో అవసరం. దాన్ని మీరు ఖచ్చితంగా మీకు అందిన సమాచారం మాకు ఎట్లా ఉపయోగపడుతుందని భావించినా దయచేసి ఆ సమాచారం మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండండి. ఎందుకంటే ఎన్జిఓ సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా కర్షకులు ఎవరైతే పాపం నిజాయితీగా పనిచేస్తున్నారో ఒక నమ్మకంతో యాజమాన్యం పైన ఆ స్థానంలోనే ఉండిపోయి 30-40 సంవత్సరాల నుంచి కష్టపడి బిడ్డలు చదివించుకుని ఈరోజు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్న ఆ వ్యవస్థని మార్పు తీసుకొచ్చేటట్టు ఖచ్చితంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి మీకు హామీ ఇస్తున్నాను.